ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంని 3వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హెజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ క్లియర్గా చూస్తున్నారు కదండి మీరు. మరి హెజ్కియా గారు ఎవరికి మొరపెట్టారు, ఎవరి వైపు తిరిగారండి? మీరు ఫస్ట్ 2వ వచనంలో నేను ఒక మాట చదివాను. ఆయన గోడ తట్టు తిప్పి, అంటే ఆయన యేసయ్య వైపు చేతులు చాపి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని అంటున్నారు? నేను ఏదైతే చేశానో మీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఏమైతే చేశానో అవి మీరు ఒక్కసారి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అని హెజ్కియా గారు యేసయ్యను అడగడం జరుగుతుందండి. మరి ఆయన యొక్క కన్నీరు ఎవరి దగ్గర విడిచిపెట్టారండి? యేసయ్య దగ్గర విడిచిపెట్టారు. ఎలాగా? ప్రార్థనలో. ఈరోజు మీ కన్నీళ్ళు మనుషుల దగ్గర విడిచిపెడుతున్నారా? ఒకవేళ మీరు అదే కనుక చేస్తే అవతల వాళ్ళకి మీరు వెటకారంగా కనిపించవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు కన్నీరు పెట్టినా సరే వాళ్ళకి అది వెటకారం అవ్వచ్చు, లేదా చులకన అవ్వచ్చు, లేదా మీ యొక్క వాల్యూ వాళ్ళ దగ్గర తగ్గిపోవచ్చు. అదేంటి అని అనుకుంటున్నారా? అంతే కదండి. ఒక్కసారి మీరు బాధపడ్డారనుకో ఓదారుస్తారు, రెండోసారి ఓదారుస్తారు. కానీ ప్రతిసారి మీ బాధలో పక్కన నిలబడి మీ బాధని ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా ఉన్నారు అంటే తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా మీ యొక్క హస్బెండ్ కానీ లేదా వైఫ్ కానీ అయి ఉండొచ్చు. అంతే కదా. కానీ వీళ్ళకన్నా బాగా చూసుకున్నది ఎవరో తెలుసా? యేసయ్య అండి. మరి ఇక్కడ హెజ్కియా గారు తన ముఖమును గోడ తట్టుకుని తిప్పుకొని మరి ఆయన యేసయ్య సన్నిధానంలో కన్నీళ్లు విడుచుచు యేసయ్యకి మొరపెడుతున్నారు ప్రార్థన రూపంలో. మరి ఆయన పెట్టిన కన్నీరు యేసయ్య చూశారండి. సో 2 Kings 20th chapter 5th verseలో ఈ మాటలు ఉంటాయి. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ 3 మాటలండి. నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచి తిని అని అన్నారు. మరి ఈ యొక్క హెజ్కియా గారు ఎక్కడ కన్నీళ్ళు విడిచారు? మనుషుల దగ్గర కాదు, ప్రార్థనలో దేవునికి మొరపెట్టినప్పుడు కన్నీళ్ళు విడిచారు. ఈరోజు మీ ప్రాబ్లం ఏదేమైనా సరే అండి, మీరు కన్నీళ్ళు యేసయ్య దగ్గర విడిచిపెట్టండి. అప్పుడు యేసయ్య ఆ కన్నీటిని తుడిచివేసి ఆనంద బాష్పాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎలా అయితే హెజ్కియా గారి యొక్క ప్రార్థన యేసయ్య అంగీకరించి ఉన్నారో, అలాగే మీ ప్రార్థన కూడా యేసయ్య యాక్సెప్ట్ చేస్తారు, మిమ్మల్ని బాగు చేస్తారు. సో మీరు యేసయ్య పైన డిపెండ్ అవ్వండి, మనుషుల పైన డిపెండ్ అవ్వద్దు. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.